దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులకు ఒక మంచి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి బిడ్డలు. వారికి దేవుడైన యెహోవా మోషేతో ఇలా చెప్తూ ఏమంటాడంటే, మోషే, ఇదిగో ఈ 12 గోత్రాలకి కూడా నువ్వు స్వాచ్ఛాలు పంచు అని చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాచ్ఛాలు అలా పంచుతూ ఉంటుండగా 11 మంది గోత్రకర్తలకు స్వాచ్ఛాలు పంచాడు. అందులో ఒక గోత్రమైనటువంటి లేవి గోత్రముకు స్వాచ్ఛ్యం లేదు. అప్పుడు స్వాచ్ఛ్యం గురించి దేవుడు యెహోవా మాట్లాడితే ఎవరంటే, ఈ యొక్క లేవి గోత్రానికి స్వాచ్ఛ్యము 11 గోత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులే అని చెప్పాడు. లేవి గోత్రంలో ఉన్నటువంటి గోత్రానికి 11 మంది గోత్రకర్తలు, వారి యొక్క పిల్లలు, కుటుంబము, సమూహం అందరూ కూడా స్వాచ్ఛ్యము అని చెప్పాడు అనమాట. స్వాచ్ఛ్యం అంటే ఒక హక్కు. ఏంటి ఆ హక్కు అనగా, ఈ 11 గోత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కష్టపడినప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏదైతే వారికి ఆస్తి వస్తుందో, ఏదైతే ధనం వస్తుందో, ఏదైతే ధాన్యం వస్తుందో, ఏదైతే గ్రాసం వస్తుందో, ఇవన్నిటిలో నుంచి కూడా దేవుడైనటువంటి యెహోవా వారి నుండి 10% తీసుకో, అదే మీకు స్వాచ్ఛ్యము అని దేవుడైన యెహోవా మోషేకు చెప్పి లేవీయులకు ఒక స్వాచ్ఛాన్ని ఇచ్చాడు. వారు కూలి పనికి వెళ్తున్నప్పుడు ఒకవేళ 100 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 100 రూపాయల నుంచి 90 రూపాయలు వాళ్ళు తీసుకొని 10 రూపాయలు సేవకునికి ఇవ్వాలి. భూమిలోను ఒక 10 బస్తాలు ఒకవేళ పండితే అందులో 1 బస్తా సేవకునికి ఇవ్వాలి. అలాగా ఒకవేళ ఇంకా ఏదైతే భూమి మీద నుంచి కానీ, ఉద్యోగం రూపంలో కానీ, కూలి పని రూపంలో కానీ ఏదైతే మీ ఇంట్లోకి ఆస్తి వస్తుందో, డబ్బు వస్తుందో, గ్రాసం వస్తుందో, ఆ వచ్చిన వాటిలన్నిటిలో నుంచి కూడా మీరు 10వ భాగము సేవకునికి ఇవ్వాలి. ఇదే స్వాచ్ఛ్యం వాళ్ళకి. వాళ్ళు దేవుని మందిరం మీదే పని చేస్తారు, దేవుని మందిరంలో సేవ చేస్తారు, దేవుని ప్రజలకు వారు ప్రార్థనలు, యాగాలు చేస్తూ, ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని పక్షముగా ప్రజలకు ప్రతినిధులుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు 10వ భాగము 10% అనేటువంటిది అది వస్తున్నటువంటి ఒక విధానం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావు. ఉద్యోగానికి వెళ్తే నీకు కొంత డబ్బు నెల తర్వాత వస్తుంది. ఆ వచ్చినది దాంట్లో నువ్వు ఎంతైతే నీకు ఉద్యోగం ఉందో, అది 10 అవనండి, 100 అవనండి, 1,00,000 రూపాయలు అనండి, అందులో 10వ భాగము సేవకునికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే, నీవు ఆరోగ్యంగా ఉండటానికి సేవకుడు ప్రార్థన చేస్తాడు. నీ యొక్క శరీరము ఏ రకమైనటువంటి విధముగా పాడవకుండా ఉండాలని ప్రార్థన చేస్తాడు. నీకు ఆరోగ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తాడు. నీ భార్య బిడ్డలతో సంతోషముగా దేవుని ఆరాధించాలని ప్రార్థన చేస్తాడు. నీ కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంతో వర్ధిల్లాలి, ఉద్యోగ వ్యాపార ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు దీవించబడాలి అని సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఇలాగా సేవకుడు నీ పక్షముగా ప్రార్థన చేస్తాడు దేవుని మందిరములో ఉంటూ. నీవు ఉద్యోగం చేస్తున్నావు, జీతం పొందుతావు. మరి దేవుని సేవకుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క వ్యవసాయం కొరకు, ఉద్యోగం, వ్యాపారం, రకరకాల వాటి గురించి నీ కొరకు ఈయన బాధ్యతతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కదండి. మరి చేస్తున్నప్పుడు ఈయనకి కూడా నీవు కానుకని ఇవ్వాలి కదా. 10వ భాగం ఇచ్చేయమంటున్నారు అంటున్నారు. కానీ మరి సేవకుడు ఎలా బ్రతుకుతాడు? నీ కొరకు ఎలా ప్రార్థన చేస్తాడు? నీ కొరకు ఈ విధముగా మరి నీ ఇంటికి వచ్చేస్తాడు? నీకు బాగోకపోతే పరిగెట్టి నీ దగ్గరికి రావాలి. నువ్వు హాస్పిటల్లో ఉంటే మరి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి.
లేదంటే నువ్వు ఒకవేళ మంచం మీద పడితే నీ కొరకు వస్తూ పోస్తూ ఉంటూ ప్రార్థన చేయాలి. ఒకసారి ఆలోచించండి. సేవకుడు భోజనం లేకుంటే నీ దగ్గరికి ఎలా వస్తాడండి? సేవకుడికి ఒకవేళ మోటార్ సైకిల్ మీద వెళ్ళాలనుకోండి, పెట్రోల్ ఎవరు ఇస్తారండి? కుటుంబంలో పాస్టర్మ గారు పిల్లలు ఉంటారు, వారికి భోజనం ఎవరు పెడతారండి? లేదా ఇంకా రకరకాలైనటువంటి వస్త్రాలు కావాలి, వస్త్రాలు ఎవరిస్తారండి? సేవకునికి ఒకసారి ఆలోచించండి. సేవకుడికి ఇచ్చేయాలి ఎందుకు ఇవ్వాలి అని అంటున్నారంటే, నీ కొరకే కదా ప్రార్థన చేస్తున్నాడు ఆయన, నీ కొరకే కదా కష్టపడుతున్నాడు, నీ కొరకే కూడా కదా దివారాత్రులు ధ్యానం చేస్తూ ఎలా ఉన్నావు బాబు, ఎలా ఉన్నావు అమ్మ, ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు వాళ్ళు, మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తాం, మీరు భయపడకండి అని ఎంత జాగ్రత్తగా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారండి. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా నీ గురించి ప్రార్థన చేస్తారా? ఎవరైనా నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతారా? నువ్వు బాగుంటేటి బాగోకపోతేటి లోకానికి. కానీ సేవకుడికి మాత్రము నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసినాడంటే ఎవరిచ్చిన కమిట్మెంటు అంటే దేవాతి దేవుడు అనేటువంటి యెహోవా వారు ఇచ్చినటువంటి కమిట్మెంటు. నీవు వారి కొరకు ప్రార్థన చెయ్యి, నీవు వారి కొరకు విజ్ఞాపన చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తే నేను వారిని దీవిస్తాను. సో ప్రభు చెప్పిన మాట మనం వినాలి కదా. సో ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడైన యెహోవా గురించి మాట్లాడుతూ అబ్రహాము అబీమెలెకు గురించి మాట్లాడితే, మరి ప్రియమైన వాదే దేవుని బిడ్డలారా, అక్కడ చాలా అద్భుతం. నీవు ప్రార్థన చేస్తే అబ్రహమా నేను బ్రతుకుతాను అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇస్తున్నాము అనేటువంటిది మీరు ఆలోచన చేయకండి. దేవుడు నీకు ఇస్తేనే ఇవ్వగలుగుతున్నావు. దేవుడు నీకు ఇవ్వకపోతే నీవు ఇవ్వలేవు. నువ్వు మంచమే పడుకుంటే దశమ భాగం ఇవ్వగలవా? నీవు కూలి పనికి వెళ్ళకుండా ఉంటే నువ్వు దేవునికి 10వ భాగం ఇవ్వగలవా? లేదంటే నీవు వ్యవసాయం చేయకపోతే నీవు 10వ భాగం ఇవ్వగలవా? నువ్వు ఇవ్వలేవు. ఎందుకంటే నువ్వేమీ చేయలేకపోతే నువ్వేమీ ఇవ్వలేవు. నువ్వు చేయగలుగుతున్నావు అని అంటే ఇవ్వగలవు. సో నువ్వు దేవుని కొరకును బట్టి నువ్వు చేయగలుగుతున్నావు అంటే దేవుని సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తావు. నమ్మండి ప్రియమైన వాడు. లోకం చాలామంది ఎందుకు ఇవ్వాలంటే ఏంటి? తప్పు కదండి ఆ మాట. దేవుని సేవకుడు మందిరం మీదే బ్రతకాలి. వాళ్ళకి జబ్బులు వస్తాయి, వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వారు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. సేవకులు ఎంతో బాధలు పడతారు. వాళ్ళు మీకు తెలియదు ఆ సంగతి. కానీ వాళ్ళన్నీ కూడా కడుపులో దాచుకొని ఏం చేస్తున్నారంటే మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంత మంచి విధానాన్ని దేవుడు మనకు నేర్పాడండి. కాబట్టి నువ్వు సేవకునికి ఇచ్చేటప్పుడు సంతోషముగా ఇవ్వి, దేవునికి పెట్టు, దేవుడు పని చెయ్యి, నీవు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి సేవకుని బాధలు మీకు తెలియవు. ప్రియమైన వాళ్ళ తెల్లని చొక్కా వేసుకుంటున్నాడు అనుకుంటున్నారు, కానీ ఆ తెల్లని చొక్కా వెనకాల లోపల సినిగిపోయిన బల్లేన్లు ఉంటాయి. ఇల్లు సరిగా ఉండదు, కుటుంబం సరిగా ఉండదు, ఏ రకంగానూ కూడా వాళ్ళు మరి సమస్యలు పడుతూనే ఉంటారు. వాటిలన్నింటినీ పక్కన తోసేసి నా ప్రజలు, దేవుడిచ్చిన నా ప్రజలు, వీరి కొరకు నేను ప్రార్థన చేయాలి అని సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తుంటే ఎందుకు ఇవ్వాలంటారా అండి? తప్పు కదండి ఆ మాట. కొంతమంది ఏమంటారంటే ఈ పాస్టర్ గారికి నేను కానుక ఇవ్వను, ఎవరికో ఇస్తాను. నీకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారికి నువ్వు ఇవ్వకపోతే, నీవు కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి నీ సేవకుని ఇవ్వకపోతే, నీ యొక్క యోగక్షేమాలను అడిగి నీకు దర్శిస్తున్న సేవకుని నీకు ఇవ్వకపోతే ఇంకొకరికి ఇస్తావా? అసలు నువ్వు మనిషివేనా? తప్పు కదా అది. ఆలోచించండి. నీ ఉద్యోగం చేస్తున్నావంటే దేవుని దయ వల్ల, నువ్వు వ్యాపారం చేస్తున్నావంటే దేవుని దయ వల్ల, నీవు కూలి పని చేస్తున్నావంటే దేవుని దయ వల్ల. ఈ దేవుని దయ వల్ల నువ్వు దీవించబడుతున్నావు. ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇవ్వకూడదు, సొడుక్కుంటూ ఇవ్వకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. స్వేచ్ఛగా ఇవి. ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు. అంటే దేవుని సేవకుడికి ఇస్తున్నావు. కాబట్టి దేవుని సేవకుడిని నువ్వు ప్రేమించు. ఈ ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు హోటల్కి వెళ్తున్నావు, టిఫిన్ చేస్తావు. ఆ సర్వర్ వచ్చి నీకు అన్నీ తెచ్చి వడ్డిస్తాడు. వడ్డించిన తర్వాత నువ్వు బాగా తింటావు. తినేసిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు బిల్లు కడతావు. బిల్లు కట్టేటప్పుడు వెళ్ళిపోతే ఏం చేస్తామంటే సర్వర్ నాకు తెచ్చి పెట్టాడు కదా అని ఆడికి 10, 20, 30 ఇస్తాం. భోజనం చేస్తాం. అలా భోజనం చేస్తున్నప్పుడు అందరం భోజనం చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నప్పుడు 100 టిప్ ఇస్తాం.
నేను చాలాసార్లు చర్చలో కూడా ఆ విషయం చెప్పాను. సో అలా ఇస్తాం. అలాదంటే ఎవరన్నా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి ఏదన్నా కొంచెం ఇల్లు వాకులు శుభ్రం చేసాడు అనుకోండి, వాడికి 100 ఇస్తాం. ఎవరైనా ఒకవేళ మనకి ఏదైనా విషయంలో సహాయం చేస్తున్నాడంటే వాడికి భోజనాలు ఇప్పిస్తాం, మరి డ్రింక్స్ ఇప్పిస్తాం, కొంతమంది ఇంకో రకమైన ఇప్పిస్తూ ఉంటారు. ఇవన్నీ మధ్యలో ఎందుకు ఇస్తున్నారంటే వారు మనకు సహాయం చేశారు కాబట్టి వారికి మనం ఏదైనా ఇచ్చి పంపించాలా అనేటువంటిది మనకి సాంప్రదాయం. సో దేవుడు కూడా అదే చెప్పాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి సేవకుడు ఆయనకు నీవు ఇవ్వాలి. అది దేవుని యొక్క వాక్య విధానం. ఇచ్చుట వలన ఎవరో పాడైపోయారు, ఇవ్వకపోతేనే పాడైపోతారు. అది మాత్రం కామన్. అది చాలామంది పాస్టర్ గారు చెప్పిస్తున్నారు, పాస్టర్ గారు తిడుతున్నారు. నన్ను పాస్టర్ గారు ఎప్పుడూ తిట్టరు, చెప్పించరు. నువ్వు ఇస్తే నీకు దీవెన వస్తుంది, నీవు ఇవ్వకపోతే దీవెన రాదు. కాబట్టి నా ప్రియమైన దేవులారా, పాస్టర్ గారి యొక్క క్షేమాన్ని నువ్వు చూస్తే దేవుడు నీ క్షేమాన్ని చూస్తాడు. పాస్టర్ గారి యొక్క సంతోషాన్ని నువ్వు చూస్తే దేవుడు నీ సంతోషాన్ని చూస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులారా, ఎవరైతే మరి దేవుని యొక్క 10వ భాగము దొంగిలిస్తున్నారో ఈ రోజు నుంచి మీ పాస్టర్ గారికి 10వ భాగం ఇవ్వండి. 10% ఇచ్చేయండి. దాంట్లో కొంతొకరికి ఇలా బాగా లేకండి. తప్పది. నీకు బాప్తిస్మ ఇచ్చాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నీకు ఒక ప్రార్థన చేస్తున్నాడు, నీ యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎంత చేసినటువంటి సేవకునికి నీ యొక్క కానుకను ఇవ్వకపోతే మరి ఎలా బ్రతుకుతాడండి సేవకుడు? కాబట్టి తప్పు. దేవుడు మాటను నువ్వు తిరస్కరించొద్దు. దేవుడు చెప్పింది చెయ్యి, దేవుని చెప్పింది అనుసరించు. దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం. నీ ఇంట్లో క్షేమం ఉంటుంది, నీ ఇంట్లో ఆనందం ఉంటుంది, నీ ఇంట్లో సంతోషం ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు. నిజంగా చాలామంది ఇస్తేనా దేవుడు దీవిస్తాడు అనేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడతారు. ఇస్తేనా దీవిస్తాడు అనేటువంటిది మాట కాదండి. దేవుడు చెప్పాడు అలా చేయమని, ఆ మాట నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు. కాబట్టి ఇది నా మాట కాదు. ఎందుకంటే ప్రియమైన దేవుని దేవుడైన యెహోవా మరి ఇశ్రాయేలీయులందరికీ చెప్పినటువంటి వాక్యం కాబట్టి ఇవ్వటానికి వెన్నుతిరగకండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైతే చర్చికి వస్తారో వాళ్ళే దశమం అంటారు. భర్తదెవరు, కొడుకుదెవరు, కూతురుదెవరు, ఆవిడ వస్తే ఆవిడ, లేదా ఈయనొస్తే తప్పు. ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఎవరైతే పనులు ఉద్యోగాలు చేస్తున్నారో అందరూ వారు చేస్తున్నటువంటి పనులకి చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ డబ్బులు అన్నింటిలో కలిపి 10వ భాగం ఎంతైతే వస్తుందో అది దేవునికి కవర్లో పెట్టి దేవునికి సమర్పిస్తే సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తావు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, ఆనందంగా ఉంటావు, నీకు అనుకునేవి జరుగుతాయి, అన్ని విధాలుగా నువ్వు దీవించబడతావు. నేను ఎందుకు ఇంత డీప్గా చెప్తున్నానంటే బయట వారి మాటలు వినకండి. 10వ భాగం విషయంలో దొంగతనం చేయొద్దు. 10వ భాగము దేవుని సొత్తు. సేవకుడి మరి మందిరి మీద పని చేస్తున్నాడు కాబట్టి అతను బ్రతకాలి అంటే నీవు అతనికి 10వ భాగం ఇవ్వాలి, కానుకనివ్వాలి, బట్టలు పెట్టాలి, రకరకాల ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకంటే వాక్యోపదేశం చేయువాడు, వాక్యోపదేశం పొందేవారు మరి అన్నిటిలో ప్రథమ ఫలము, అన్నిటిలో భాగం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి సేవకుడిని ఇబ్బంది పెట్టకూడదు. సేవకుడు బాగుంటుంది, మీరు బాగుంటారు. సేవకుడు బాగుంటేనే మీరు సంతోషంటారు. కాబట్టి సేవకుని అవసరాల్లో, సేవకుని యొక్క మరి ఒడిదుడుకుల్లో మీరు నిలబడాలి సంఘం. అందుకని ఏమంటారు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇస్తే నీవు దీవించబడతావు, సంతోషంగా ఆనందంగా ఉంటావు. కాబట్టి నా మాటలు మీకు మరి వేరేలాగా ఉన్నాయంటే నేను ఏమీ చేయలేను. కాబట్టి దేవుని యొక్క వాక్యమే మీకు నేను చెప్తున్నాను. దేవుని ప్రకారంగా మీరు చక్కగా 10వ భాగము దేవునికి ఇవ్వండి. బయట వారి మాటలు వినకండి. ఎందుకంటే బయట వారు మీకు ఏ రకంగానూ సహాయం చేయరు. వారు మిమ్మల్ని పాడు చేస్తారు అంతే. వాళ్ళు చేసే పని మిమ్మల్ని పాడు చేయడమే తప్ప మిమ్మల్ని బాగు చేయకూడదు. పాస్టర్ గారు ఎప్పుడు మీ క్షేమాన్ని, మీ యొక్క బాగును కోరుకుంటారు. కాబట్టి ఆయనకు మీ యొక్క 10వ భాగం తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. ఇలా చేసేవారు ఉంటే వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.